భారత ఎన్నికల సంఘం మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సర్ ప్రోగ్రాం ప్రత్యేక ఓట్ల సవరణలో భాగంగా ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించడానికి జూలై 14వ తేదీ చివరి రోజని మీరు పూర్తి చేసిన ఫారాలను తహసీల్దార్ కార్యాలయంలో లేదా బిఎల్ఓలకు సమర్పించాలని, లేని ఎడల ఓటు హక్కును కోల్పోతారని రుద్రంగి సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకుల తిరుపతి ప్రజలకు సూచించారు. శనివారం వారు మాట్లాడుతూ పూర్తి సమాచారాన్ని ఎన్యూమరేషన్ ఫారంలో పొందుపరిచిన తర్వాత అట్టి ఓటర్ జాబితా ఫారాలను బిఎల్ఓలకు లేదా తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. మీరు సర్ ఫారాలతో సమర్పించే సమాచారం ఓటర్ల జాబితాలో మీ పేరు నమోదు సహాయపడుతుందని అన్నారు. జూలై 14వ తేదీలోపు ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించకపోతే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉండదని, దీని ద్వారా మీ ఓటు హక్కును కోల్పోతారని అన్నారు. గ్రామ పంచాయతీలలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని, సర్ ప్రక్రియ అర్థం కాని వారు గ్రామ పంచాయతీకి వెళ్లి ఫారాల్లో మీ యొక్క ఓటర్ నమోదు సమాచారాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. వారి వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగా నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, పల్లి గంగాధర్, తర్రెలింగం, దయ్యాల శ్రీనివాస్, జావల రవి పాల్గొన్నారు. ఈ రోజున రుద్రంగి మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో అందరూ నాయకులందరూ కలిసి ఇక్కడ ఓటు హక్కు సద్వినియోగం అయితేనేమి, ఓటు హక్కును భద్రపరచుకునేది అయితేమి, గత నెల రోజులుగా చేస్తున్న ఇటువంటి ఈ ఓటు ప్రచారాన్ని మనందరం కూడా మన ఓటు మనం బాధ్యతగా నిర్వర్తించాలని సదుద్దేశంతో ఇప్పటిదాకా ఎంఆర్ఓ కానీ పెద్దలు ఆదిశన్న గారు వీరందరూ కూడా సూచనలు చెప్పారు. మనం ఈ ఓటు సరిగా చూసుకోవాలి. మన ఇంట్లో ఫారంలు ఇచ్చిర్రు, వాళ్ళు బిఎల్ఓలు వచ్చి ఇచ్చిపోయారు. కొందరు ఫారాలు ఇంటిగానే పెట్టుకుంటారు. మేమైతే ఇక్కడ ఒక 7 కౌంటర్లు ఏర్పాటు చేసాం, 7 బూతులకు గాను గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో. ఇక్కడికి వచ్చి అందరు ఇంటింటికి కొత్త కోడలైనా వాళ్ళకి ఏ ఫారంలు వచ్చినా తీసుకొచ్చి వాళ్ళకి అర్థం కాకుండా ఇక్కడ మనం రాసే వాళ్ళని పెట్టినాం. మేము ఇంటింటికి కూడా తిరుగుతున్నాం. దయచేసి ఈ యొక్క ఓటుకు అనుసంధాన్ని సెల్ నెంబరు ఆధార్ కార్డు చేస్తున్నారు కనుక మనం ఫ్యూచర్లో ఇదేందని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం పెన్షన్ కూడా పోయే ప్రమాదం ఉంది, బియ్యం వస్తే పోయే ప్రమాదం ఉంది. ప్రతి పథకానికి అనర్హులు అవుతాం. 14 తారీఖు వరకే మనము మీరు పేర్లు అనేది లిస్టులోనే అప్పచెప్పాలి. 14 తారీఖు వరకు అప్పచెప్తేనే మనకు పూర్తి చేసిన వాళ్ళు అవుతాం. దాని తర్వాత మనం ఓటు కావాలని కొట్లాడినా కూడా కోర్టు పోయి తీసుకొచ్చుకునే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ గ్రహించాలి. దీన్ని ఎవరు కూడా ఆషామాషి తీసుకోవద్దు. కంపల్సరీ తమ ఓటు హక్కును వినియోగించే విధంగా ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు 2002 ఓటర్ లిస్టులో వాళ్ళకి పేరు లేదనుకోండి, అక్కడ తల్లిది కానీ తండ్రిది కానీ కొత్త కోడలు వచ్చింది, తల్లిది కానీ తండ్రిది కానీ ఓటు ఎవరిదో కానీ ఒకటి ఓటర్ నమోదు కార్డు, గుర్తింపు కార్డు ఉంటే సరిపోద్ది. మీరు ఇక్కడ రాసుకొని మనం ఇప్పుడు ఫిలప్ చేసుకోవచ్చు. 2002 ఇక్కడ వాళ్ళకు ఓటు లేకపోయినా కానీ వాళ్ళ ఓటర్ నెంబర్ రాసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు. ఒక 5 నిమిషాలలో ఫామ్ ఫిలప్ అయిపోతుంది. దానిలో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. దాన్ని బట్టి తెచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. గతంలో మనకు 24 తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పారు. కానీ 24 తారీఖు లాస్ట్ డేట్ అనేది ఆఫీసర్స్కు మాత్రమే. మనము మన దగ్గర ఉన్న ఫామ్ను ఆఫీసర్లకు ఇవ్వాల్సిన డేటు ఓన్లీ 14 తారీఖు మాత్రమే. ఈ లోపు వాళ్ళకి ఇచ్చినట్టయితే మిగతా 10 రోజులు వాళ్ళు ఆన్లైన్ చేసుకునే కార్యక్రమం వాళ్ళది ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికి టైం లేదు. ఎవరి దగ్గర మీ దగ్గర మీ ఫాములు మీ కూతుళ్ళై, కొడుకులై, పెద్ద మనుషులై ఎవరి మీ ఇంటికి ఫామ్ వచ్చినా తప్పకుండా మీ బిఎల్ఓలకు అందజేయాల్సిందిగా కోరుకుంటూ, ఎవరికైనా ఫామ్ నింపడంలో ఇబ్బంది పడ్డట్టయితే గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సహాయకులను మేము ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఎలాంటి ఇబ్బంది, మీకు దాని ఫామ్ గురించి ఏమైనా ఇబ్బంది అయితే స్వయంగా ఫామ్ను, ఓటర్ కార్డును, మన రేషన్ కార్డును, అదేవిధంగా ఆధార్ కార్డు తీసుకొని వస్తే చాలు మీ ఫామ్ మీకు నింపిస్తాం. మీకు ఎలాంటి ఇబ్బందులు జరిగాయి, మీ ఓటును మీరు సులభంగా పొందవచ్చు. లేని ఏడల మీరు ఓటు హక్కును కోల్పోతారు. సమాజంలో ఓటే ఈ ఆయుధం కాబట్టి అలాంటి హక్కును మీరు ఎవరు కోల్పోవద్దని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా ఇబ్బంది పడితే ఓటు ఫామ్ నింపడం ఇబ్బంది పడితే గ్రామ పంచాయతీకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.